హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నిస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ పెరుగు చారు. ముందుగా పెరుగు తీసుకుని ఇలా ఉండలు లేకుండా బాగా చిలుక్కోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు పెరుగులోకి రుచికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా దంచుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగు ఇందులో వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే పెరుగు చారు రెడీ. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, కర్రీస్ ఇలాగే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో.